విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో దక్షిణ భారతంలో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నది 6.8%. తెలంగాణలో ఉన్నది 6.8% హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పేసి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ కాదు, జాబులు లేవు, క్యాలెండర్ లేదు, రెండు లేవు. మూడోది 25 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఫీజు బకాయిల మీద వారందరూ కూడా నిర్భరమై ఉన్నారు. కాబట్టి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలి అనేటువంటి డిమాండ్తో యువ మోర్చా ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకోవడం జరిగింది. ఇది కేవలం ఈరోజు పోస్టర్ రిలీజ్ మాత్రమే, ఇది ప్రారంభము. ఈ యొక్క లడాయి ఏతుందో ఇది ముందుకు కొనసాగుతుంది. ఇది మొట్టమొదటి యొక్క కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమము కంటిన్యూస్గా ఫీజు రీఎంబర్స్మెంట్ అయ్యే వరకు ఇది నడుస్తూనే ఉంటుంది.